అన్న ఇప్పుడు రాయలసీమగా మొత్తంగా చూసుకుంటే 25% ఉన్న కులం బలిజ కులం. ఇప్పుడు ఏ ఎన్నికలు చూసినా, ఒక వార్డు ఎన్నికలు చూసినా, లేదా ఒక ఎంపీటీసీ చూసినా, జెడ్పీటీసీ తీసుకున్నా, ఎమ్మెల్యే తీసుకున్నా, ఎంపీ తీసుకున్నా, ఏ ఎన్నికలు తీసుకున్నా ఒక 10 ఓట్లు కనుక ఇల్లుంటే ఇంటి చుట్టూ ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అభ్యర్థులు కానీ తిరుగుతారు. 25% ఉన్న బలిజ కులానికి, మొత్తంగా కాపు కులానికి ఎన్నికల సందర్భంలో శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ పోటీ చేసే సందర్భంలో 25% ఉన్న కులాన్ని ఎందుకు విస్మరిస్తా ఉన్నారు? దీంట్లో ఒకటి కారణం అంటే, ఒక పార్టీ ఏమో వీళ్ళు మాతో లేరు అని, ఇంకో పార్టీ ఏమో వీళ్ళకి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళు మనతోనే ఉంటారు అనే ఒక భావన. సో దానివల్ల అట్లా హంసనడక రాకపోయి, ఇట్లా కాకినడక రాకపోయి అన్నట్టు మన పరిస్థితి ఏర్పడింది. సో దీనివల్ల రాజకీయంగా మనం ఇబ్బంది పడిన మాట యథార్థం. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే, నేను గమనించినది, నేను 89లో రాజకీయాల్లోకి వచ్చినాను. 89 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఏ పార్టీలో నేను 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కేవలం 3100 ఓట్లతో ఓడిపోయినాను. 2009లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వను అంటే, నేను 100% ప్రజాక్షేత్రంలో ఉండాలి అనే ఆలోచనతో ఆ రోజు ఇండిపెండెంట్గా పోటీ చేసిన. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నేను కేవలం 4000 ఓట్లతో ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు మరి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి నిలబడిపోతే, ఆ రోజు నన్ను ఓడించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆల్మోస్ట్ అందరూ పెద్ద మనుషులు, స్వర్గీయ రోషయ్య గారు, జీవితా రాజశేఖర్ గారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నాయకుడిని పంపించి నాకు వ్యతిరేకంగా ఆ రోజు ప్రచారం చేయించినారు. 2014లో వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను వద్దనుకున్నాను. ఆ రోజు రాజకీయం యాక్చువల్గా ఉన్నమాట వాస్తవం. అది వైవి సుబ్బారెడ్డి గారు పార్టీలోకి రమ్మంటే నేను రాలేదు సార్, నాకు ఇష్టం లేదు, నాకు ఎందుకనో వద్దనుకున్నాను. మా నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్ ఉంది, దాని తరఫున సామాజిక సేవ చేయాలనుకుంటున్నాను, వద్దని ఆయన డైరెక్ట్గా చెప్పాను. మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నన్ను చాలా గట్టిగా బలవంతం పెట్టేటప్పటికి ఆయన మాట కాదని లేక, పెద్ద ఆయన అనే ఆలోచనతో ఆయన మాట విని ఆ రోజు పార్టీలోకి పోవడం జరిగింది, పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన తర్వాత నాకు బాలకృష్ణకు అంటే టు బి ఆనెస్ట్, ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ప్రజాక్షేత్రంలో మా ఊరి వరకు ఉనికి లేదు. ఆ పార్టీకి ఆ ఉనికి లేనటువంటి పార్టీని నేను భుజాలపైన వేసుకొని 2014 నుంచి 19 వరకు ఆ పార్టీ ఓటు బ్యాంకు, నేను 14లో పోటీ చేసిన, నాకు బాలకృష్ణకు 7600 7700 ఓట్లు తేడా. 19కి 100% గెలిచే సమయానికి ఆ పార్టీని భుజం పైన వేసుకొని ఎండనక వాననక ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేసితే, తీరా ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు పోటీ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దానికి కారణాలు జగమెరిగిన సత్యం, కర్ణుని సావుకి 190 కారణాలు అన్నట్టు. ఆ రోజు నాకు టికెట్ రాకపోవడానికి కూడా చాలామంది వీడు ఈసారి గెలిచిపోతాడు, వీడు ఈసారి గెలిస్తే మా రాజకీయ ఉనికికి తొందర అవుతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇబ్బంది పెట్టారు.